యూ గైస్ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మళ్ళీ వీడేంటి బస్ దగ్గర ఉన్నాడు, మళ్ళీ ఊరు వెళ్తున్నాడు అని మాత్రం అనుకోద్దు. స్కూల్ అయితే ఉంది, బట్ ఈరోజైతే నేను జగ్గపేట వెళ్తున్నా. చెప్పాను కదా, టౌన్షిప్ నుంచి కొంచెం అరగంట అయితే పడుతుంది ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి. టౌన్షిప్ బస్ అయితే ఉంటుంది. చూసారు ఇక్కడైతే ఇది మా టౌన్షిప్ బస్సు, చూపిస్తాను చూడండి. చూసండి ఇక్కడ రాసి కూడా ఉంది. అండ్ మీకు టౌన్షిప్ బస్ చూపిస్తా. అండ్ ఇక్కడ నుంచి అరగంట పడుతుంది. అండ్ మళ్ళీ 9-9:30కి అయితే రిటర్న్ ఉంది బస్సు. ఇప్పుడు కొంచెం వెదర్ బాగుంది, చినుకులు అయితే పడుతున్నాయి, చిన్నగా చినుకులు పడుతున్నాయి. సో చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే 5:30కి అయితే బస్సు బయలుదేరుతుంది. అండ్ 9కి మళ్ళీ రిటర్న్ 9-9:30కి అయితే రిటర్న్ ఉంటుంది. సో చూపిస్తాను చూడండి. చూసారా, అల్ట్రాటెక్ కంపెనీ ఇదైతే బస్సు, ఇదైతే వెళ్తుంది జగ్గపేటకి. ఇప్పుడు ఇదైతే ఎక్కి వెళ్తాం మేము. ఇదంతా చూడండి, ఇది బస్ పార్కింగ్ ఏరియా ఇదంతా. ఇక్కడ ఇంకో బస్ కూడా ఉంటుంది, అది ప్లాంట్కి వెళ్ళేది. ప్లాంట్ కూడా చూపిస్తాం, మన బస్సు వెళ్ళేది ప్లాంట్ నుంచే. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుందో, ఎంత చూసారా, ఎంత మంచి వ్యూ, ఎంత బాగుందో చూసారా. లైటింగ్ కూడా ఎక్కువ లేదు, అంతా మబ్బు వచ్చేసింది, చినుకులు పడుతున్నాయి. ఎంత బాగుందో చూడండి. ఇది ట్యాంకు అండ్ చినుకులు పడుతున్నాయి, మీకు వీడియోలో కనిపిస్తుంది అది తెలియదు కానీ చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. చేతి మీద కూడా అంత కనిపించట్లేదు, బట్ చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. బాగుంది బ్రదర్. సో వెళ్దాం పదండి. ఇప్పుడు 5:30కి అయితే బస్ స్టార్ట్ అవుతుంది. నేను మా అమ్మమ్మ అయితే వెళ్తున్నాం. అన్నయ్య డాడీ అయితే తర్వాత వస్తారు. అన్నయ్య రానన్నాడు. ఒకవేళ డాడీ కానీ వస్తానంటే డాడీకి ఆఫీస్కు రావడానికి వీలైతే మాత్రం వాడు ఇంకా డాడీ బైక్లో అయితే వస్తారు. మేమైతే బస్సులో అయితే వెళ్తున్నాం. వెళ్దాం పదండి. ఇంకా అమ్మమ్మ రావాలి, రెడీ అవుతున్నారు. సో నేను లోపల వెళ్తాను, వీడియో చేసుకోవాలి కదా. సో నేనైతే వెళ్తా, డైలీ బ్లాగ్ పెడతాను కాబట్టి నేను వెళ్తానమ్మా, మీరు రండి అన్నాను. ఇప్పుడైతే మనం వెళ్దాం. వీడియోని లైక్ చేసుకోండి, వ్యూ చూపిస్తా. అండ్ టౌన్షిప్ మీకు చూపించుంటాను, లేకపోతే చూపిస్తా అండ్ ఎప్పుడైనా. బట్ ఈరోజు నేనైతే మీకు ఇదైతే ప్లాంట్ అయితే చూపిస్తా. ప్లాంట్ నుంచి మన బస్సు అయితే వెళ్తుంది. ప్లాంట్ నుంచి బస్సు వెళ్తుంది. సో ప్లాంట్ అయితే మీకు చూపిస్తాను నేను, చూద్దరు కానీ. వెళ్దాం పదండి. ఇంకా అమ్మ వాళ్ళు రాలే, 5:30 కూడా అవ్వలేదు, ఇంకా వాచ్ లేదు నా దగ్గర. వాచ్ అయితే పెట్టుకోవట్లే. ఎప్పటి నుంచి అయితే బ్రాస్లెట్ పెట్టుకుంటున్నాను, అప్పటి నుంచి వాచ్ అయితే నేను పెట్టుకోవట్లేదు. బట్ టైం ఎంత అయిందో మనం చూడాలి, తెలియదు నాకు. 5:27 అయితే అయింది. 5:30కి అయితే బస్సు బయలుదేరుతుంది. వాళ్ళు రావాలి. అమ్మ వాళ్ళు ఇల్లు పక్కనే, దూరం వెళ్ళలేదు, ఇక్కడ దగ్గరే. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్లాకే మా ఇల్లు. అక్కడ నా బ్లాక్ ఆ చుట్టుగా ఆ సైడ్ ఉంది. సో అయితే ఇల్లు. వాళ్ళు వస్తూ ఉంటారు, లాక్ చేస్తారు నాకు తెలిసి. అండ్ వెళ్దాం లాక్ చేయరు, అన్నయ్య ఉంటాడు కాబట్టి వాళ్ళైతే వస్తారు. వెళ్దాం పదండి. 5:30కి అయితే బస్సు బయలుదేరుతుంది. లెట్స్ గో. ఇదైతే మన బస్సు ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతుంది. ఇంకొంచెంసేపట్లో వెళ్దాం. చూడండి ఎంత బాగుందో. ఫోన్ మీద అయితే చినుకులు అయితే పడ్డాయి, బాగానే అయితే చిన్నగా పడుతుంది, కనిపించట్లే కానీ. సో వెళ్దాం. అమ్మమ్మ అయితే వచ్చేసింది, ఇంకా అమ్మ రావాలి. నాకు తెలిసి ఇంకొంచెంసేపట్లో బస్సు బయలుదేరుతుంది. 5:30కి అయితే ఇక్కడి నుంచి బయలుదేరాలి, కానీ ఇంకా బయలుదేరుతున్నాయి తెలుసా. 5:40కి అలా బయలుదేరుతుంది. చూడండి ఎంత బాగుందో వ్యూ అంతా. నేనైతే రెయిన్బో కూడా వచ్చింది, చూపించడానికి కావాలి. నేను ఆడుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు, క్రికెట్ ఆడుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పారు రెయిన్బో వచ్చింది చూడు రా అని. సో అయితే రెయిన్బో చూసా. చాలా రోజులతో, నేను చాలా ఇయర్స్ తర్వాత రెయిన్బో చూసా. ఇద్దరికి ఎప్పుడో రెయిన్బో చూసా తాడిపత్రిలో ఉన్నప్పుడు. అండ్ జగ్గపేటలోకి వచ్చింది ఫస్ట్ టైం అయితే చూసా. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting strong. టైం అయింది, బస్ అయితే బయలుదేరుతుంది. సో వెళ్దాం పదండి. అంకుల్ అయితే ఇంకొచ్చేసారు, డ్రైవర్ అంకుల్. వెళ్దాం పదండి బస్సులో. ఇంకా స్టార్ట్ అవుతుంది బస్. లెట్స్ గో టు జగ్గపేట. సో మేమైతే ఇప్పుడు బుధవాడ అయితే వచ్చింది సార్. ప్లాంట్ అయితే చూపించుకోవడం చెప్పారు. సో ప్లాంట్ అయితే నేను చూపించలేదు. సో ఇదైతే బుధవాడ. ఇక్కడైతే ప్రాబ్లం ఏం లేదు చూపించడానికి. సో అయితే బుధవాడ అయితే చూపిస్తున్నాను. ఇవన్నీ ఇల్లులు చూడండి. మార్కెట్కి అయితే చూస్తాం సార్, జగ్గపేట నార్మల్ మార్కెట్. ఇక్కడ అన్నీ ఉంటాయి, కొత్తిమీర. సో ఇక్కడ కొత్తిమీర అవన్నీ, తోటకూర అన్నీ ఉన్నాయి చూస్తారా. సో ఇక్కడైతే జగ్గపేట మార్కెట్కి అయితే మేము వచ్చాం. కూరలు అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ కూరలు తీసుకుని అయితే వెళ్దాం పదండి. లెట్స్. అన్నయ్య వాళ్ళు అయితే కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా బైక్లో అయితే బయలుదేరుతారు. ఇప్పుడైతే మేము ఇక్కడ కూరలు అయితే తీసుకుంటున్నాం కదా, సో తీసుకున్నాం, వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు మేము రిలయన్స్కి అయితే వచ్చాం. సో వెళ్దాం పదండి. ఇక్కడ పెన్స్ అవన్నీ తీసుకోవాలి. సో వెళ్దాం, లెట్స్ గో.
సో ఇక్కడ రిలయన్స్లో అయితే నేను పెన్స్ అయితే తీసుకున్నాను చూడండి. ఇక్కడ పెన్స్ షాప్ అంతా ఉంది రిలయన్స్లో, కింద సెక్షన్ జగ్గపేట దగ్గర. ఇక్కడైతే నేను పెన్స్ తీసుకున్నా. ఇది ఒకటి షాపింగ్ అయితే 5 రూపీస్ అయితే బట్టలు తొంగుకునే సబ్బులు అయితే 10 తీసుకోమన్నారు. సో అవైతే నేను తీసుకుంటున్నా. సో తీసుకుందాం పదండి. ఇవి నాకు తెలిసి 1 2 3 4 5 1 2 3 4 5. సో ఈ 5 అయితే మనం తీసుకోవాలి. 10 అయితే అయిపోయి మనం ఇంకో 10 తీసుకోమన్నారు. మనం ఇంకో 10 తీసుకోవాలి. సో తీసుకుందాం పదండి. 3 4 5 20 అయితే అయిపోయి. ఈ 20 అయితే ఇంట్లో వేసేయాలి. సో వెళ్దాం పదండి. లెట్స్ గో టు అనదర్ షాపింగ్. ఇంకేం వస్తువులు కావాలి తీసుకుందాం. ఇక్కడ మేము 2-3 రకాల మ్యాగీ ఇంకా అమ్మమ్మ చెప్పులు సబ్బులు అయితే తీసుకున్నాడు. బిల్డింగ్కి వెళ్దాం. మేమైతే ఇప్పుడు టిఫిన్ అయితే తినేసాం. ఇక్కడ టిఫిన్ కూడా తినేసి ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. సో వెళ్దాం పదండి. టైం అయితే అయింది. సో ఇంటికి అయితే వెళ్దాం. లెట్స్ గో. డాడీ వాళ్ళు కూడా బైక్లో వచ్చారు. వాళ్ళు బైక్లో వస్తారు. బ్యాగ్లన్నీ వాళ్ళకి ఇచ్చేసాం. మేము ముగ్గురం అయితే బస్సులో అయితే వెళ్తాం ఖాళీగా. వెళ్దాం పదండి. అయితే బస్సు ఎక్కడైతే ఆగుతుందో అక్కడికైతే మేము వచ్చాం. ఇక్కడ చిన్న హాస్పిటల్ ఉంటుంది. సో ఎక్కడైతే బస్సు ఆగుతుంది. అన్నయ్య వాళ్ళు అయితే అక్కడ టిఫిన్ తింటున్నారు. వాళ్ళు టిఫిన్ తినేసిందే బస్సులో అయితే బ్యాగులు పెట్టేసి వాళ్ళు వెళ్తారు అని ముందు అనుకున్నాం. కానీ వాళ్ళు ఏమన్నారంటే ఒక బ్యాగ్ మీరు తీసుకెళ్ళండి, మిగతా మేము తీసుకుని వచ్చేస్తా ఉన్నారు. సో వాళ్ళైతే బ్యాగ్ అవన్నీ బైక్లో అయితే తీసుకుని వస్తారు. మేము బస్సులో అయితే మేము వెళ్ళిపోతున్నాం. సో వెళ్దాం పదండి. అమ్మ వాళ్ళు అయితే అనుకుని చూస్తున్నారు. నేను ముందు వచ్చేసా, తెలిసిన రూటే కాబట్టి ఇంక వచ్చేసాను. నేను కాకినాడలో కూడా వెళ్ళాను కదా ఒక్కని, ఇంకా ఇది కూడా జగ్గపేట కూడా అలవాటు అయిపోయింది. సో వెళ్దాం పదండి. ఇక్కడ బస్సు అయితే వచ్చింది. మేము బస్సు ఎక్కాం. ఇప్పుడు 9:40 అలా అవుతుంది. ఇంకా 10-10:20కి అయితే ఇంటికి వెళ్ళిపోతాం. సో వెళ్దాం పదండి. వీడియో బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ భాస్కర్ వ్లాగ్స్. వెళ్తాను, మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. స్కూల్కి వెళ్ళలేదు ఈ 2 days. వెళ్ళడం మంచిది కాదన్నారని నేను ఇంట్లో అయితే ఉన్నా. అందుకని వ్లాగ్ అయితే చేసాను. జగ్గపేట వెళ్ళా. సో వ్లాగ్ అయితే జగ్గపేట వెళ్దాం అనుకున్నాం అండ్ వెళ్ళా అండ్ వ్లాగ్ అయితే చేసా. వీడియో బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.